డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి మేనిఫెస్టేషన్ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. మాకు రోజు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మనం గోల్ వైపు ఎలా వెళ్ళాలని చెప్పేసి నేర్పిస్తూ ఉన్నారు. అవును, ఈ రోజు మాకు ఏం నేర్పించబోతున్నారు? ఈరోజు కొత్త టాపిక్ నేర్చుకున్నాం. ఓకే. జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్లో కొన్ని నెంబర్స్ చాలా మందికి తెలియదు. మనం అంటే సడన్ సర్ప్రైజ్ జరుగుతాయి మన జీవితంలో. మనమే చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఇట్లా సడన్గా ఒక మిరాకిల్ జరగటం. మిరాకిల్ ఎలా జరుగుతుంది? గతంలో మనం తెలుసో తెలియకో లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోయినా చాలా మంది ఆకర్షిస్తుంటారని చెప్పుకున్నాం. అవును సార్. అది లా ఆఫ్ అట్రాక్షన్ అని వాళ్ళకి తెలియదు. అవును సార్. అట్లా ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, సడన్గా మన కోరికలు నెరవేరుతాయంటే చెప్పే విశ్వ సంకేతం ఎలా ఉంటుందంటే 1111 ఉంటుంది. ఈ 1111 మన కోరికలు సడన్గా మనీ వస్తుంది అనమాట. ఓకే. ఆ సంకేతం కనిపించిందంటే నెంబరు, దాని అర్థం ఏంటి? మీకు చాలా మిరాకిల్ జరగబోతున్నాయి. మిరాకిల్ నెంబర్ అది. అంటే సడన్గా మనీ వస్తుంది. అంటే సార్, మనం ఏ కోరిక కోరుకోకుండా అది మధ్యలో 1111 నెంబర్ కనిపిస్తే సంథింగ్ ఎలా వస్తుంటారు? అసలు మీకు లా ఆఫ్ అట్రాక్షనే తెలియదు అని చెప్పాం కదా. ఫస్ట్ ఆ వ్యక్తికి తెలియదు. Hmm. తెలియకుండానే తను కోరుకుంటాడు. అంటే మన జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి ఉందని తెలియకుండానే కొన్ని కోరికలు మంచో చెడో కోరుకుంటారని చెప్పాను నేను. అవును సార్. ఆ వ్యక్తికి అది లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకుండానే కొన్ని కోరికలు కోరుకుంటారు, మనసు పడతారు. అది వస్తే అవి కలిగి ఉన్నట్టుగా తెలియకుండా నైట్ టైం ఒక డ్రీమింగ్ వెళ్ళిపోతుంటారు, కలలకు అంటూ పడుకుంటారు చాలామంది. అది లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా వాళ్ళకి తెలియదు. చాలామంది జీవితాల్లో జరుగుతాయి ఇవి, కానీ అది లా ఆఫ్ అట్రాక్షన్ అని వాళ్ళకి తెలియదని మనం చెప్పుకున్నాం. అలా కోరికలని తనకు తెలియకుండా ఆ డ్రీమ్లోకి వెళ్ళి ఉండొచ్చు. సడన్గా కొన్నాళ్ళ పాటు సడన్గా 1111 కనిపిస్తుంది. కనిపించినప్పుడు అది కనిపించగానే సంకేతం ఏంటి? మనీ అందుతుంది. ఓకే, కొత్త ఇల్లు పొందుతారు, తర్వాత అప్పులు తీరతాయి, అంతేకాకుండా హెల్త్ నయమవుతుంది, అనారోగ్య సమస్యలు క్లియర్ అవుతాయి. అంతేకాకుండా ఈ యొక్క లవ్ అనేది వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్న వ్యక్తితో ఆ బాండింగ్ ఏర్పడింది. సడన్గా బ్రేకింగ్ న్యూస్ వింటారు, వాళ్ళకే షాక్ గురవుతారు. వావ్, ఒక మిరాకిల్, ఒక లాటరీ తగలటం లాంటిది అనమాట. సడన్ సర్ప్రైజ్, ఒక బహుమతి అందుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా తెలియదు, ఊహించని రీతిలో విశ్వశక్తి ఆ విధంగా మిరాకిల్ చేసిందండి. బ్రేకింగ్ న్యూస్ అంటారు చూసారు. సడన్గా అసలు ఇది నేను ఊహించలేదు అని తన్మయత్వం చెందుతారు. అంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలిసి తెలియకుండా కూడా కోరికలు కోరుకుంటారని చెప్తున్నా. తెలిసి కోరుకునేది ఒక యాంగిల్, తెలియక కోరుకునే డ్రీమ్స్లోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తుంటారు చాలామంది. తను ఆ స్టేజ్లో జీవిస్తున్నట్టుగా చాలా బాగుంది, అసలు అలా జరుగుతున్నట్టుగా. అది లా ఆఫ్ అట్రాక్షన్ అని ఆయన తెలియదు, ఆమెకు తెలియదు. అవును సార్. అంటే మనం మాట్లాడుకున్నాం రీసెంట్ గా. ఎస్, ఎగ్జాక్ట్లీ తెల్లవారుజామున వచ్చే కళ అనుకుంటాం కదా సార్. అనుకోకుండానే మనం ఒక కలగంటుంటాం. కలకంటుంటాం. ఒక గొప్ప వాళ్ళగా ఉన్నట్టు సంథింగ్, ఒక కోరిక అంటే ఒక కార్ కొనుక్కున్నట్టు, సంథింగ్ ఒక డ్రీమ్ బైక్ కొనుక్కున్నట్టు, ఇలాంటి పెద్ద పెద్ద కళలు వస్తుంటాయి, మంచి కళలు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏం చేస్తారంటే తెలియకునే ఎంజాయ్ చేస్తుంటారు చాలా మంది. కొంతమంది డిప్రెషన్లో ఉంటారు. ఈ ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ ఎంజాయ్మెంట్తో నిద్రపోతుంటారు. వాళ్ళకి అది లా ఆఫ్ అట్రాక్షన్ అని తెలియదు. నిజంగా ఒక కళ వచ్చిందో సంథింగ్, మనం ఒక కోరికని బలంగా కోరుకున్నామో సంథింగ్, కోరుకున్న తర్వాత ఒక మీరు అన్నట్టుగా 1111 ఏంజల్ నెంబర్ కనిపించింది. నెక్స్ట్ ఏం చేయాలంటారు? సంథింగ్ ఇప్పుడు ఖచ్చితంగా వస్తుందంటారా 1111 కనిపిస్తే? లేకపోతే మనం ఏమైనా అఫర్మేషన్ చేయాలంటారా? అంటే అది కనిపించినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ని పాస్ చేయాలి పాజిటివ్గా. థ్యాంక్ యూ యూనివర్స్, విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి, నేను రెడీగా ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్ అని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పాలి. చెప్పి ఆ వచ్చే వాటిని ప్రేమతో ఆహ్వానించాలి. అక్కడి నుంచి పాజిటివ్గా ఉండాలి. ఇంకా అగ్రెసివ్గా పనిచేయాలి. ఇంకా అగ్రెసివ్గా, ఉత్సాహంగా వాటి కోసం ఎదురు చూస్తూ ప్రేమతో కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి. అప్పుడు మనీ వస్తుంది. ఆగిపోయిన మనీ, ఎవరో ఫ్రెండ్ ఇవ్వాలి, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినట్టు సడన్గా తెచ్చిస్తాడు. అంటే మిరాకిల్ జరగటం అంటే అది. మిరాకిల్ అంటే అదే కదా. ఇక అది వదిలేసుకున్నాను నేను అన్నది వచ్చిందంటే అదేంటి? మిరాకిల్. ఒక హౌస్, అప్పుడు దాకా తను ఈ హౌస్లో ఉంటే బాగుంటుంది, నాకు ఆ హౌస్ అలా కళ్ళ కని ఉంటే నిద్రపోయేటప్పుడు కని ఉంటాడు తను తెలియకుండా. అలాంటి హౌస్ కొనేలాగా ఆ మనీ వస్తుంది, అది కొంటాడు. అలాగే కొన్ని లవ్లో తను ఎక్కడో డ్రీమింగ్ చేస్తుంటాడు, అనుకోని సందర్భంలో ఏదో ఆ ప్రేమ సంబంధాలు బలపడతాయి. సో తర్వాత సడన్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాను చూసారు. అసలు అదేంటి? మిరాకిల్గా ఒక గిఫ్ట్, ఖరీదైన బహుమతి.
వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు వాళ్ళ తాతయ్యో సంథింగ్ ఎవరు అంటే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ ఉదాహరణ చెప్తాను చూడండి. అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అది తెలిసిన తర్వాత ఒక పాప చదువుకునే పాప 7th క్లాస్ చదివే పాప, ఆ పాప ఏం చేసింది, వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ సైకిల్ కొనిచ్చారు వాళ్ళ పేరెంట్స్. ఎర్ర సైకిల్, చాలా బొట్ట ఉండి చూడటానికి ఆకర్షణీయంగా అవును సార్, అమ్మాయిల సైకిల్. ఆ చెప్పండి. సైకిల్ ఆ ఫ్రెండ్ దగ్గరది యాస్టీజ్గా బొమ్మ గీసుకుంది. చాలా నీట్గా డ్రాయింగ్ బాగా చేస్తుంది ఆ పాప. ఆ రాత్రిపూట తనకు తెలియకుండానే, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అని తెలియకుండానే, ఆ బొమ్మతో ఇట్లా హృదయం మీద పెట్టుకుని ఆ సైకిల్ తను తొక్కుతున్నట్టుగా ఆ కంటి మీద ఇట్లా పెట్టుకుని నిద్రపోతూ ఉండేది. ఆ కోరిక తనే డ్రాయింగ్ గీసుకుని అది నాదే, నేను తొక్కుతున్నాను అని అన్న ఫీలింగ్తో చాలా ఇష్టంగా ఆ బొమ్మని మీద పెట్టుకుని ఇట్లా మీద పెట్టుకుని నిద్రపోయేది. అట్లా నిద్రపోతున్న కొన్ని రోజుల తర్వాత వాళ్ళ తాతయ్య గారు అదే సైకిల్ని యాస్టీజ్కి తీసుకొచ్చి తనకి ఇచ్చారు. అంటే చాలా సింపుల్గా నెరవేరుతుంది. అంటే ఆ పాపకి లా ఆఫ్ అట్రాక్షన్ అని తెలియదు, ఆ సైకిల్ని ప్రేమించింది. ప్రేమతో లోపల నుంచి ఉబికి వచ్చే విధంగా డిజైన్ గీసుకుంది. రాత్రిపూట ఆ బొమ్మని ఇట్లా చిన్నపిల్లలు బొమ్మలను పట్టుకుని పడుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ పేపర్ అనే బొమ్మను మీద పెట్టుకుని ఆ సైకిల్ నాదేనని ప్రేమతో ఆలోచిస్తూ నిద్రపోయింది. కొద్ది రోజుల్లో వాళ్ళ తాతయ్య సేమ్ సైకిల్, కొత్త సైకిల్ తెలియకుండానే వచ్చింది. స్క్రిప్టింగ్ లాగా రాసుకుంటారు. అండ్ తెలియకుండానే గుండె మీద Yes. పెట్టుకుని ఒక విజువలైజేషన్ Yes. చేసుకుంది. ఇట్లా ఈ నెంబర్ సంకేతం ఏంటంటే అలా చేసి తనకి ఆ పాపకి ఆ నెంబరే కనిపించింది, రెగ్యులర్గా కనిపిస్తూ ఉండేది. ఆ తాతయ్య 2-3 రోజులు ఇస్తాడు అనగా ఈ నెంబర్ కనిపించేది. తనకు అర్థం కాలేదు. అది వచ్చిన తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన తర్వాత తను చెప్తే తప్ప అప్పుడు తెలియలేదు. అంటే ఎవరి జీవితంలో అయినా సడన్గా మిరాకిల్ జరుగుతాయి. మిరాకిల్ ఎందుకు జరుగుతాయి? అంత అందమైన కళలకంటూ తెలియకుండానే ఆకర్షిస్తూ ఉంటారు. ఈ నెంబర్ కనిపించింది తర్వాత, ఈ నెంబర్ తర్వాత లైఫ్ టర్న్ అవుతుందని అర్థం. సడన్ బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటి? ఇట్లా గిఫ్ట్ రావటం అనుకోకుండా, మీరు ఇష్టపడే వస్తువు అది ఎక్కడ ఉంటుందో తెలియదు, వాళ్ళు తెచ్చేసి మీకు ఇస్తారు. అది బ్రేకింగ్ న్యూస్. ప్రేమ సంబంధాలంటే ఏ విధమైతే ఆ ప్రేమను కోరుకున్నారో గతంలోనో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక్కొక్క వ్యక్తిలో ఒక రాకుండా ఉంటుంది, అది జరుగుతుంది. అసలు జరగదని వాళ్ళు అనుకుంటారు, సడన్గా షాక్ గురవుతారు అన్నమాట. సార్ అండ్ అంతేకాకుండా 1111 నెంబర్ కనిపించినప్పుడు కొంతమంది కోరికలు నెరవేరుతాయి. ఏ విధంగా అంటే సంథింగ్ కోరికలు కోరుకున్నారు, 1111 నెంబర్ కనిపించింది, తర్వాత ఒక అనుమానం వచ్చేస్తుంటుంది మనకి. మీరు చెప్పారు అనుమానం వస్తే నెరవేరుతుందా, అనుమానం వచ్చినట్టు ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ అలాంటి స్టేట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అంటారా? యా షూర్ సజ్జయ్. అందులో అలా అనుమానం వస్తుందంటే బ్లాక్స్ ఉన్నట్టు అర్థం. సబ్కాన్షియస్ మనసులో కొన్ని ఫ్రేమ్స్ అయ్యి ఉండిపోతాయి. చిన్ననాటి నుంచి తెలుసో తెలియక ఎక్కువగా నెగిటివ్ని ఆకర్షించడం ద్వారా, కొన్ని వినటం ద్వారా కొన్ని లక్షల్లో పెరిగిపోయి ఉంటాయి సబ్కాన్షియస్ మనసులో. వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ఈ నెల డిసెంబర్ 15th, 16th, 17th మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఆ నెంబర్లో కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఫ్యామిలీ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దాంట్లో ఈ యొక్క బ్లాక్స్ క్లీన్ అవ్వటానికి ఎలాంటి మెడిటేషన్ చేయాలో, మెడిటేషన్లో చాలా రకాలు ఉంటాయి. అసలు ఏది చేయాలో చాలామందికి తెలియదు. ఇవన్నీ అందులో చెప్పడం జరుగుద్ది. అంతేకాకుండా పర్సనల్గా చాలా బ్లాక్స్ నుండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఒక ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్న వాళ్ళు, ఇంకా వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకున్న పర్సనల్ క్లాసెస్ 1-to-1 కండక్ట్ చేస్తున్నాం మనం. వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. మనం 1-to-1 క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ సార్.